అందరికీ నమస్కారం। ఈ రోజు మనం ఈ వీడియోలో నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు, దీనికి వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం। నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం। అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనుకున్న కథ ఏమిటో మీకు తెలుసా? అయితే వినండి। నవ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి। కొత్త లేదా 9 అనే రెండు అర్థాలు ఉన్నాయి। శంభుడు నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది। అందుకే నవరాత్రులలో 9 రోజులతో పాటు 10వ రోజున విజయదశమి కూడా జరుపుకుంటారు। విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీరాముడు వధించాడని పురాణాలు చెబుతున్నాయి। శంభుడు నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుడి నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు। అయినప్పటికీ తమకు సమమైన ధైర్యవంతురాలైన శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు। బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు। ఈ వరాల మహిమను గుర్తించని శంభుడు నిశంభుడు గర్వం తలకెక్కి దేవతలను హింసించడం మొదలుపెట్టారు। కానీ వారి అరాచకాలను మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి కౌశిక కాళిక కలరాత్రిగా ఉద్భవించింది। కాళికాదేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాదులు అష్టరాత్రులుగా ఉద్భవించారు। బ్రహ్మిణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణుశక్తి, గరుడ వాహనంలో శంఖ చక్రాలు, తామర పువ్వుల్లో మహేశ్వరి అనే రూపంలో, వృషభ వాహనంలో త్రిశూలం, వరముద్రతో కౌమారి అనే కార్తికేయ శక్తి వేలాయుద్ధంతో, మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో, ఐరావతంలో వజ్రాయుధంతో, వారాహిగా, చాముండేశ్వరిగా, నారసింహినిగా ఆయుధాలతో కమల పీఠంలో నవరాత్రి దేవతల ఉద్భవించింది। ఈ దుర్గాదేవి శంభుడు నిశంభులను సంహరించింది। దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసురమర్దిని అనే దేవదేవిని స్తుతించారు। అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు। దేవీ నవరాత్రులు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అంటారు। శరన్నవరాత్రులు అని ఎందుకంటారంటే ఆశ్వయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది। ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది। ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి। అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిచేరవని ఈ నవరాత్రుల వేడుకల్ని వెనుకున్న ఒక చిన్న స్టోరీ। మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట। ప్రథమం శైలపుత్రిని, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతీతి, చతుర్థం పంచమం స్కందమాతీతి, షష్టమం కాత్యాయిని చ, సప్తమం కాలరాత్రం చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిత। నవరాత్రులలో మొదటి రోజు పాడ్యమి కాబట్టి ఆ రోజు అమ్మవారిని శ్రీ సర్వ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధిస్తూ ఉంటారు। రెండవ రోజున విదియ శ్రీ బాలా త్రిపుర సుందరిగా ఆరాధించాలి। మూడవ రోజు తదియ శ్రీ గాయత్రీదేవిగా ఆరాధించాలి। నాలుగవ రోజు చవితి శ్రీ అన్నపూర్ణదేవిగా ఆరాధించాలి। ఐదవ రోజు పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి లలితామాత మనం ఆరాధించాలి। ఆరవ రోజు షష్ఠి శ్రీ మహాలక్ష్మీదేవిగా మనం ఆరాధించాలి, మహాషష్ఠి అని కూడా అంటారు। ఏడవ రోజు సప్తమి శ్రీ మహాసరస్వతీదేవి మహాసప్తమి రోజు మనం అలా ఆరాధించాలి। ఎనిమిదవ రోజు అష్టమి శ్రీ దుర్గాదేవి దుర్గాష్టమిగా మనం ఆ రోజు అమ్మవారిని ఆరాధించాలి। 9వ రోజు
మహానవమి శ్రీ మహిషాసురమర్దినిగా మనం ఆరాధించాలి. మహర్నవమి ఆ రోజు. 10వ రోజు దశమి, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనం ఆ రోజు విజయదశమి చేసుకుంటూ అమ్మవారిని ఆరాధించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ more and regular updates. Thank you so much for watching my videos.